హ్యావ్యూర్స్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడానికి ముందు ఆమె పార్టీ పెట్టబోతుందని చెప్పింది ఏబిఎన్ ఛానల్ వాళ్ళు. దట్ మీన్స్ మన రాధాకృష్ణ గారు పార్టీ పెట్టిన తర్వాత కానీ ఆ తర్వాత ఆమె చేసే యాక్టివిటీస్ కానీ నిన్న కాంగ్రెస్ పార్టీలో ఆమె పార్టీ విలీనం చేసే వరకు ఏబిఎన్ ఛానల్ నుంచి న్యూస్ బయటకు వచ్చేది. ఆ తర్వాత షర్మిల పని చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? అన్నీ కూడా ఏబిఎన్ ఛానల్కి ముందు చెప్పేస్తున్నారు. దట్ మీన్స్ అవునన్నా కాదన్నా ప్రతి పురుషుడి వెనుక స్త్రీ ఉన్నట్టే ఒక స్త్రీ వెనుక అన్నో తమ్ముడో లేదన్నప్పుడు ఏమంటారు దాన్ని భర్తో కొడుకో లేదన్నప్పుడు మన మేలు కోరుకున్న ఒక పెద్ద మనిషి ఇలా ఎవరొకరు ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక పత్రికల్లో ఛానల్లో ఉండాలి. గతం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు షర్మిలకు సంబంధించి ప్రతిదీ హైలైట్ అయింది అంటే అది ఏబిఎన్ ఛానల్ వల్ల. సో అటువంటి రాధాకృష్ణ గారు జనరల్గా చెప్పాలంటే టీడీపీకి ఇంకా ఆయన గురువు అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు మీడియా పరంగా. రామోజీ గారు ఉన్నారు కానీ బట్ రామోజీ గారు హెల్త్ దృష్ట్యా కొంచెం ఆయన స్లో అయ్యారని ఇప్పుడు మొత్తం ఇంకా రాధాకృష్ణ గారు నడుస్తుందని చెప్పేసి ఒకనొక సమయంలో టీడీపీకి సంబంధించి లేనిపోయిన హైప్ ఇచ్చింది కూడా ఈయనే అని గతంలో ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఈయన కనిపించినట్టుగా చెప్పినట్టు దానివల్ల టీడీపీలో అదే ఫాలో అవడం వల్ల మన 2019 ఓడిపోవాల్సి వచ్చిందని ఇలా రకరకాలుగా ఉన్నాయి. బట్ ఏబిఎన్ రాధాకృష్ణ గారు అంటే ఒక బ్రాండ్ నో డౌట్. ఆయన ఓపెన్ హెడ్ విత్ ఆర్కే కానీ అండ్ ఆర్కే కొత్తపల్లి అని చెప్పేసి పేపర్లో ఇచ్చేది కానీ అండ్ ఆ ఛానల్లో దమ్మున ఛానల్ అన్నట్టుగా కొన్ని ఇచ్చేవి కానీ అలాగే ఉంటాయి. ఇక్కడ కేసీఆర్ అనే మిత్రుడే అయినా సరే తెలంగాణలో ఆ ఛానల్ని రాకుండా చేసినా కానీ పోరాడాడు. ఏపీలో పోరాడాడు. సో ఈ మిత్రుడితో పోరాడాడు. అక్కడ వచ్చేసి అపోనెంట్గా ఉండే జగన్తోనూ పోరాడాడు. సో ఇలా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు షర్మిల విషయంలో ఎక్కడో ట్రాక్ తప్పుతున్నాడా అని చెప్పేసి ఒక కొత్త యాంగిల్ నాకు కనిపిస్తా ఉంది. అయి ఉండొచ్చు అయి ఉండకపోవచ్చు బట్ మనం ఇలా ఆలోచించాలి అంటున్నా. నిన్న నా ఫేస్బుక్లో ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు కూడా ఇదే అంశాన్ని కోట్ చేసుకుంటూ వచ్చారు. బయట ఆలోచిస్తున్నప్పుడు ఎక్కడో తేడా కొడుతుంది అనిపించింది నాకు కూడా. ఈవెన్ నేను కూడా షర్మిలకు సంబంధించి హైప్ ఇచ్చాను నో డౌట్. అది కూడా ఏ రకంగా జగనన్న రాజకీయం కోసం ఆ చెల్లిని వాడాడు, ఆయన అధికారంలోకి వచ్చి మనం పక్కన పెట్టాడు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అండ్ ఏ మాటగా మాట ఆమె ఎలా ప్రచారం చేసింది అవి కూడా మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఎక్కడ నాకు డౌట్ వచ్చిందంటే నిన్న ఢిల్లీలో జర్నలిస్ట్ మిత్రులు ఆమెను అడిగారు. కొన్ని పార్టీలు రాజకీయం కోసం పొత్తులు పెట్టుకుంటాయి, కుటుంబాన్ని చీలుస్తాయని కూడా అన్నాడు. మీరేమో కాంగ్రెస్లోకి వచ్చారు అంటే మీ కుటుంబాన్ని చీల్చింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా చెప్పాడా అన్నట్టుగా అంటే నాకు అది అర్థం కాలేదు సరిగా అని చెప్పేసి అన్నారు. నిజంగా బేసిక్ అండి, అది అర్థం కాదా? కుటుంబాన్ని చీలుస్తారు రాజకీయంలో అధికారం కోసం అని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నది క్లియర్గా షర్మిల అండ్ జగన్మోహన్ రెడ్డి అన్నా చెల్లిని ఉద్దేశించా కాదు. షర్మిలకి అది అర్థం కాలేదా? ఓపెన్ చెప్పడానికి ఏంటి? ఓపెన్ కాల నాకు అర్థం కాదని చెప్పేసి చాలా తెలివిగా చెప్పారు. బట్ జనానికి అక్కడే అర్థమైంది ఎక్కడో తేడా కొడుతుంది అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వాళ్ళేమో మేము జనసేనతో పొత్తులో భాగంగా ఉన్నామంటారు. అండ్ మరలా ఒంటరిగా పోటీ చేయాలని అనుకుంటున్నామని అంటారు. మాతో పొత్తు పెట్టుకునే వాళ్ళు అధికారంలోకి వస్తారని అంటారు. మేమే అడగటం మమ్మల్ని అడగాలి అంటారు. ఇలా చూసుకుంటూ ఉంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్తారని అర్థమవుతా ఉంది. బీజేపీతో పొత్తులో భాగంగా ఉన్నప్పుడు క్రిస్టియన్ ఓట్లు మైనారిటీ ఓట్లు అంతగా పడతాయని నేనైతే అనుకోను. ఏది ఇటు ఈ కూటమికి వచ్చి జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చక బాబోయ్ వద్దురా బాబు అనుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ ఎవరైనా సరే ఈ టీడీపీ జనసేనకు ఎద్దరని అనుకున్నాం. కొంతమంది ఉంటారు బీజేపీ అంటే అసలు పడని వాళ్ళు, కరుడు కట్టినటువంటి మా మతం దీనికి ఎవరైతే ఫేవర్గా ఉంటారో వాళ్ళకి అన్నటువంటి వాళ్ళు ఉంటారు. అభివృద్ధి అంటే తర్వాత సంగతి మా మతం అబ్బాయి అన్నట్టుగా అనుకుంటారు కొంతమంది. వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీని కాకుండా వేరే సైడ్ ఓటు వేయాలంటే పార్టీ వ్యతిరేక ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అదేమో టీడీపీ జనసేనకు పడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అనుకుని పొత్తులో భాగంగా వెళ్ళున్నారు. ఇంకా వేరే వాళ్ళు పడొద్దు అని చెప్పేసి ఇప్పుడు ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలబోతుంది. ఏ రకంగా? షర్మిల వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఖచ్చితంగా కమ్యూనిస్టులో ఒంటరిగా అయితే పోటీ చేసే పరిస్థితి లేదు. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అంగన్వాడీ ఉద్యమం జరుగుతూ ఉన్న నిరసనలు, మొన్నటి వరకు టీచర్ నిరసనలు జరిగిన, ఇప్పుడు కొత్తగా మున్సిపల్ కార్మికులవి, తర్వాత కస్తూర్బాయి గాంధీ మహిళా స్కూల్స్ ఉంటాయి కదా ఆ టీచర్లు నిరసనలు తెలియజేస్తున్నా అన్నిటి వెనుక కనిపిస్తున్నది ఎర్ర జెండాలే, కమ్యూనిస్టులే కనిపిస్తున్నారు. ఓకే, సో ఎలక్షన్ హడావిడి 2 నెలల నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఈ మూమెంట్లో కమ్యూనిస్టులతో ఖచ్చితంగా కొంతమంది టచ్లోనే ఉంటారు కదా సామాన్య ప్రజానికం. అప్పుడు ఈ కమ్యూనిస్టులు కాంగ్రెస్తో కలిపి ఎన్నికల్లో పోటీ చేస్తే
ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కొంతమంది వైసీపీ నుంచి బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళు టీడీపీ స్టాండ్, జనసేన స్టాండ్ తీసుకుంటారు కొంతమంది. మరికొంతమంది ఆ సైడ్ వెళ్ళలేక కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు వైసీపీ నుంచి మరలా కాంగ్రెస్లోకి వెళ్తే, ఇప్పుడు ఏ పార్టీ అయినా మీరు తీసుకోండి, అక్కడ నించునే క్యాండిడేట్ ఎవరు అన్నది చూసే ఓట్లు వేస్తున్నారు జనాలు. అలా మొన్నటికి మొన్న బీజేపీకి సంబంధించి కామారెడ్డిలో ఎలా ఓడించారండి? అటు కేసీఆర్ని, ఇటు రేవంత్ రెడ్డిని. అయితే నారాయణ రెడ్డి అనుకుంటా పెద్ద ఆయన, అసలు ఊహించిన విధంగా గెలిచేశాడు. అసలు ఎలా అంటే ఆయనకు ఆ బ్రాండ్ ఉంది అక్కడ. ఆయన చారిటీ యాక్టివిటీస్ కావచ్చు, ఆయనకున్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఆయనకు నేమ్ కావచ్చు. అలా రేపటి రోజు కాంగ్రెస్ తరఫున షర్మిల రాయలసీమలో కొంచెం గట్టిగా నెలకొంది, మిగతా చోట్ల కూడా ఉన్నప్పుడు ఈమెకు ఒకవేళ కడప ఎంపీ సీట్ ఇచ్చినా, లేదు వివేకానంద రెడ్డి కూతురిని తీసుకొని వచ్చి కాంగ్రెస్ తరఫున కడప ఎంపీ టికెట్ నించోబెట్టినా ఓట్లు అప్పుడు ఏ రకం చేరుతాయి? టీడీపీ జనసేనకు పడే ఓట్లు అడ్డుపెడితే, అలాగే మిగతా చోట్ల కూడా టీడీపీ జనసేన పడే ఓట్లు అడ్డుపెడితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నది టీడీపీ జనసేన పడకుండా కాంగ్రెస్ అడ్డుపెడితే, అప్పుడు గంపగొత్తగా జగన్మోహన్ రెడ్డికి వేయాల్సినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేస్తారు. అప్పుడు ఏమైంది? జగన్మోహన్ రెడ్డికి 30 మందే ఓటేస్తారని అనుకుందాం, ఒక 20 మంది అసలు ఓట్లు పాల్గొనలేదు అనుకుందాం, అప్పుడు 80%. 30% ఏమో జగన్మోహన్ రెడ్డికి వేశారు. ఇటు వచ్చేసి కాంగ్రెస్కి వచ్చేసి ఒక 30 వేసుకున్నా, లేదు ఒక 29 వేసుకున్నా, ఇటు వచ్చేసి చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ టీడీపీ జనసేన వాళ్ళకి 25 అలా పడింది అనుకుంటే ఏంటి పరిస్థితి? లేదు కాంగ్రెస్కి 20 పడింది అనుకుందాం, మన టీడీపీ జనసేనకు వచ్చేసి 29 వచ్చింది అనుకుందాం, ఇటు వచ్చేసి 30%, 31 వచ్చింది అనుకున్నాం జనసేన జగన్మోహన్ రెడ్డి పార్టీకి. ఆటోమేటిక్గా వాళ్ళు గెలుస్తారు కదా. ఇదే మెయిన్ లాజిక్ ఇక్కడ. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు షర్మిలని జగనన్న వదిలిన బాణం 2.0గా దించాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్తుంది ఈమె నించుంటే. ఈమె నించోకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపకొత్త టీడీపీ జనసేనగా పడింది. తర్వాత రేపటి రోజు వైసీపీని కాదని బయటకు వచ్చేవాళ్ళు కాంగ్రెస్ సైడ్ వెళ్ళాలి తప్ప టీడీపీ జనసేన సైడ్ వెళ్ళకూడదు. అలా వెళ్తే వాళ్ళు బలోపేతం అయింది. సో సింపుల్ లాజిక్ నాకు అనిపిస్తుంది ఇక్కడ. మేబీ వాళ్ళ మధ్య గొడవలు ఉండటమో, ఆస్తి రిలేటెడ్ ఉండటమో, మన ఏబిఎన్ ఆర్కే గారు చెప్పినట్టుగా ఆ చెల్లెమ్మని వదులుకొని ఆయన చెల్లెమ్మని రాజకీయంగా వాడుకొని వదిలేసడమో ఇలా ఏవో జరగండొచ్చు. ఇవి జనరల్ మనకు అనిపిస్తున్నది. కానీ ఇప్పుడు నేను చెప్తున్నది ఏదైతుందో ఇదెందుకు మీరు ఆలోచించరు? మొన్నటిగా మొన్న ఈయన బీటెక్ రవిని ఆయన బ్రదర్ అనిల్ కుమార్ కలిసినప్పుడు కూడా దాన్ని అంతా హైలైట్ చేసుకుంటా వచ్చున్నారు. ఈలోపు ఈ వైసీపీ వాళ్ళు అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తూ ఎక్కడికక్కడ అభ్యర్థులు నించోబెడుతూ వాళ్ళు వేరే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, గ్రౌండ్లో వర్క్ అంతా చేసుకుంటూనే. ఇక్కడ మాత్రం ఏమవుతుంది, జనాలు టీడీపీ జనసేన సైడ్ ఉన్నటువంటి వాళ్ళు షర్మిలను హైప్ చేస్తూ జగన్ తిడతా ఉన్నారు. ఏపీలో వచ్చేసి ఏదో మంచి రోజులు రాబోతుంది, జగన్ వెళ్ళిపోబోతున్నాడు అని అనుకుంటా ఉన్నారు. అలా ఎందుకు అనుకుంటున్నారు? నేను మరలా అదే అంటున్నా. కరుడు గట్టినటువంటి వైసీపీ అభిమానులు ఉన్నారు. అభివృద్ధి లేకపోయినా, ఉద్యోగాలు లేకపోయినా మేము జగన్కే ఓటేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. జగన్ బయటికి తిడుతూనే మరి లోపల జగన్ ఓటేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఓట్లేస్తే ఇందా నేను చెప్పినట్టుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి కాంగ్రెస్ సైడ్ వస్తే రేపు టీడీపీకి జనసేన పడాల్సిన ఉంటే పడకపోతే అనుకున్న స్థాయిలో వాళ్ళు గెలుస్తారా? దానితో ఇందా నేను చెప్తున్నట్టుగా కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి వెళ్తారు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తే ఓట్లు భయంకరంగా చీలిపోతాయి. 2009లో ఎలాగైతే ప్రజారాజ్యం పార్టీ, లోక్సత్తా భయంకరంగా ఓట్లు చీల్చాయో ఎగ్జాక్ట్ ఇప్పుడు అదే జరిగిద్ది. సో అందుకని ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మాకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చలేదు అనుకుంటే, చంద్రబాబే కావాలని అనుకుంటే ఇక ఓటు అటే వేసుకోండి. లేదు మాకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చింది అనుకుంటారా, హ్యాపీగా అలాగా వేసుకోండి. కానీ ఒకటి మాత్రం ఆలోచించండి, భవిష్యత్తును ఆలోచించండి. జగన్ అన్న చెప్పినటువంటి మెగా డిఎస్సి, జాబ్ క్యాలెండర్, మద్యపాన నిషేధం, పోలవరం కంప్లీషన్ ఇవన్నీ అయిన లేదో చూసుకోండి. సో అంతిమంగా నేను చెప్పేది ఇప్పటికైనా టీడీపీ జనసేన మరికొంతమంది ఎవరైతే ఉన్నారో షర్మిల మీద ఫోకస్ తగ్గించి మీ పార్టీ యాక్టివిటీస్ మీద ఫోకస్ పెట్టండి. ఆల్రెడీ కాపు నాయకులలో చీలిక తేవడం కోసం వైసీపీ స్కెచ్ రెడీ చేశారు. పవన్ కళ్యాణ్ నిద్రలు మొత్తుకుంటున్నాడు. ఓట్లు చీల్చడం కోసం కాపు నాయకుల మధ్య చీలిక తేవడం కోసం ఇలా చేస్తున్నారే బాబు వాళ్ళు. వద్దు, కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం పని అని చెప్పింది ఆయన. 5% రిజర్వేషన్ ఇచ్చిందేమో చంద్రబాబు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు నాగబాబు సైతం ఏమంటున్నాడు, ఇప్పుడు సీఎం ఎవరు ఏంటి అన్నది చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఉన్నటువంటి విషయం, అది వాళ్ళు చూసుకుంటారు. మనకు కావాల్సింది జనసేన నాయకత్వాన్ని బలపరచాలి. జనసేన నాయకుడు ఏది చెప్తే అది చేయాలి. రేపు వన్స్ మన అధికారంలోకి వచ్చిన తర్వాత
మనం మంత్రులుగా షేర్ చేసుకుంటామా, సీఎంగా షేర్ చేసుకుంటామా అంటే అప్పుడు తర్వాత ముందైతే వైసీపీగా రాకూడదు, జనసేన అభ్యర్థి నుంచి ఉంటే అతను గెలిపించాలి, టీడీపీ అభ్యర్థి నుంచి ఉంటే అతను గెలిపించాలి, ఇది మైండ్లో పెట్టుకుని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. బట్ తెలిసి తెలియకుండా షర్మిలకి బాగా హైప్ ఇచ్చేసి జనాలు ఒక సింపతి క్రియేట్ చేసేలా చేసి ఈ ఓట్లు కొన్నిటి పడేలా చేయబోతున్నారు కొంతమంది అమాయకులు. ఆమెలో పాపం తెలిసి తెలియకుండా ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా అలాగే ఉన్నారని నాకైతే అనిపిస్తుంది. సో అంతిమంగా ఎప్పటికైనా రిలీజ్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే రిలీజ్ కండి. షర్మిలని కేఏ పాల్ పార్టీ లాగా చూస్తారా, లేదన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా మనం అటు ఓటేయం కదా అన్నట్టుగా మీరు ఆలోచించి టీడీపీ జనసేన సైడ్ ఓటేస్తారా లేదో మీరు చూసుకోండి. బట్ ఏ మాత్రం ఆమె గురించి కావచ్చు, కాంగ్రెస్ గురించి కావచ్చు, వైసీపీ నుంచి ఎవరు బయటకు వెళ్తారు ఏంటి అనేది మీరు ఎక్కువగా ఆలోచిస్తా పోతే ఇబ్బంది పడతారు. వైసీపీ వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. టీడీపీ జనసేన వాళ్ళు సంబంధించి కొంతమంది డైవర్ట్ అవుతున్నారు, అటు ఇటు అటు డైవర్ట్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు చేసే యాక్టివిటీస్ హైలైట్ కావాల్సినటువంటి మూమెంట్లో, పవన్ కళ్యాణ్ చేసే యాక్టివిటీస్ హైలైట్ అవ్వాల్సినటువంటి మూమెంట్లో షర్మిలకు సంబంధించిన హైలైట్ చేసుకుంటా పోతా ఉన్నారు. దాని అర్థం ఏంటి, జనాలకి రీచ్ అవ్వాల్సిన రీచ్ కావట్లా, టైం వేస్ట్ చేసుకుంటున్నారు మీరు. అది ఆలోచించుకోండి. అండ్ రానున్న రోజులలో మీరు ఏదైతే చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోరుకుంటున్నారో ఆ రకంగానే మీ కాన్స్టిట్యూషన్ అంతా పెట్టుకోండి.